ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. వాళ్ళ ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం పరిచిరాళ్ళు. ఇంకోటి వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్పారు. అంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి, వీధి లైట్ల గురించి, మోరీల గురించి, అదే డ్రైనేజ్ సిస్టమ్ గురించి, రోడ్ల గురించి చాలా మటుకు అన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు. వాళ్ళకి కూడా నేను గట్టిగా వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన, నేను కంపల్సరీ నేను వస్తే నేను గెలిస్తే కంపల్సరీ చేస్తాను అని చెప్పిన వాళ్ళకి మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం నేను చేస్తా ఉన్నా, ఇంకా ముందు కూడా చేస్తాను. మరో మాట్లాడతా మాట చెప్పన్నా. ఖర్చు ఎంత వచ్చింది మనకి అన్న? నేను ఎలక్షన్ మన బీద పరిస్థితి అన్న, మేము రైతు బిడ్డం. ఊకోయో మండలేడు నేను రైతు బిడ్డను. రూపాయి ఖర్చు లేదన్నా. మేము ఏదో చాయ్ పాని నాశనం అంతే, అంతేగాని అవన్నీ ఏం లేదన్నా. ఏమో చెప్తలేమనుకుంటున్నాను. ఇక పార్టీ పరంగా అంటే ఎవరైనా తాగి వాళ్ళు తాకుతున్నారు, కానీ నా అంటే నేను అయితే ఖర్చు పెట్టుకోలేదు. ఓట్ల గిట్ల ఏం ఖర్చు కాలేమండి. ఎంత వచ్చింది అంటే మెజార్టీ? మెజార్టీ మాకు మొత్తం నాకు 1300 ఓట్లు. అచ్చా, ఓకే, 1300 ఓట్లు. 186 మెజార్టీ నాకు. మొత్తం 5 మంది అన్న పోటీ చేసి? 5 మంది. 3000 ఓట్లు ఉంటాయి ఇక్కడ పుడూరులో. అచ్చా, 3000 ఓట్లు ఉంటాయి. మరి గెలిచినాకనే కాంగ్రెస్ పార్టీకి వచ్చామన్నా? అంతకుముందు వచ్చిన. అచ్చా, అంతకుముందు వచ్చిన. పార్టీలో వచ్చిన తర్వాతనే పోటీ చేసి గెలిచిన. పార్టీలో వచ్చిన తర్వాతనే అంటే ఇక్కడ లోకల్లో మాకు రఘునాథ్ రెడ్డి అని మా కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన సపోర్ట్గా నేను పార్టీ జాయిన్ అయినా. తర్వాత ఎమ్మెల్యే సపోర్ట్ని కల్పించిండు. ఎమ్మెల్యే సపోర్ట్ని మాట్లాడి నేను కాంగ్రెస్ పార్టీ కట్టుకొని పోటీ చేసిన. గెలిచినాక ఏం కార్యక్రమం సురువైనాయి మన పుడూరు గ్రామంలో? నేను గెలిచిన తర్వాత అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను మన ఊర్లో, మన గ్రామంలో వీధి లైట్లు వేసిన. అంతా వీధి లైట్లు వేయించిన. వీధి లైట్లు వేయించిన తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యే సాబు మహిళా భవనం శాంక్షన్ చేయించిండు. అది గిట్ట పని స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ అది గిట్ట కంప్లీట్ చేస్తున్నాము. మళ్ళీ బోర్లు వేయించినాము. ఒక బోర్ వేసినాము. మళ్ళీ ఇంకో బోర్ గిట్ట వేయబోతున్నాము రేపు. ఇంకోటి సీసీ రోడ్డు గిట్ట స్టార్ట్ అయింది ఆల్రెడీ. సీసీ రోడ్డు గిట్ట మీరు వచ్చేటప్పుడు చూసి ఉండొచ్చు. సీసీ రోడ్డు గిట్ట అది పైప్ లైనింగ్ ఉంటాయి కదా మన వాటర్ సప్లై పైప్ లైనింగ్ ఉంటుంది కదా, వీటికి గిట్ట మేము లీకేజ్ గిట్ట చేపిస్తున్నాము. ప్రతిదీ మన స్కూల్ బిల్డింగ్లలో గిట్ట ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ పోయి అడుగుతున్నాము. హాస్పిటల్కి పోయి అక్కడ గిట్ట అడుగుతున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ గిట్ట ఏమైనా చిన్న సమస్యలు ఉంటే అది గిట్ట పరిష్కారం చేస్తున్నాము. ఇంకోటి ఊర్లో ఇప్పుడు గవర్నమెంట్ సమస్యలు ఏమున్నాయో అక్కడ పోయి మేము చేస్తూ ఉన్నామన్న. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా అది గిట్ట. మరి ఈ సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు, సామాజిక ఏమంటారు సేవా కార్యక్రమాల్లో చాలా మంచి పేరు ఉన్నది. అది దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ నేను నీ కితల సర్పంచ్ గెలిపించారు. మరి ఏం పనులు చేసినావు కానీ 4 ముచ్చట్లు చెప్తాను కదా. అంటే పనులు అంటున్నా, ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్లు వస్తే ఆ స్కీమ్లకు నేను ప్రజలకు వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి, ఈ స్కీమ్ ఉంటే ఈ స్కీమ్లకు మీకు ఇట్లా వస్తుంది అన్నట్టు వాళ్ళకు అవగాహన కల్పించి, వాళ్ళకు ప్రత్యేకంగా నేను దగ్గరుండి రేషన్ కార్డుల గురించి కానీ, వాళ్ళకు రైతు బంధు గురించి కానీ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని పథకాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి దగ్గరుండి నేను ఇప్పించిన.
అట్లా సామాజిక కార్యక్రమాలు చేసిన. ఇంకోటి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఉంటారు కదా, ఆ పెళ్ళిళ్ళ గిట్ట నేను నా వంతు కొంచెం సాయం గిట్ట చేసిన నేను. అట్లా చాలా మట్టుకు నేను సామాజిక సేవలో అప్పుడు పాల్గొన్నాను. దానికి బట్టి నాకు మా గ్రామ ప్రజలు నాకు గెలిపించి నాకు సర్పంచ్గా గెలిపించారు. అందుకు నన్ను ఇక దమ్మటిస్తే పొలం అంతా చెప్పి అయితే అన్న మరి ఇక గతంలో మన కేసీఆర్ సార్ ఉపయోగించిన సంక్షేమ పథకాలు, ఈ కితరం మన రేవంత్ రెడ్డి సార్ ఉపయోగించిన సంక్షేమ పథకాలు దీని మధ్యలో వ్యత్యాసం చెప్తావే? వ్యత్యాసం ఏంటంటే అన్న 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు చేపట్టినటువంటి పథకాలు అన్నీ ఫ్లాప్ అయిపోయిందన్న కేసీఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆయన రైతు బంధు అన్నాడు, అది ఫ్లాప్ అయింది. అది చాలా మటుకు చాలా తక్కువ. ఇంకోటి దళిత బంధుని ఒకటి ఇచ్చిండు ఊర్లో, ప్రతి ఊళ్ళో గొడవలు పెట్టించాడు దళిత బంధుని. 10 లక్షలు ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అది ముందు కాంగ్రెస్ అది టీఆర్ఎస్ లీడర్లే తీసుకొని అందుగిట ఇది చేసిరన్న. ఇంకోటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ చేసిండు. కానీ ఎక్కువ మటుకు అది అయితే మాకు చాలా ఇది అయితే కాలేదన్న. మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే మా రేవంత్ అన్న గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు చాలా మటుకు చాలా ఉపయోగపడుతున్నాయి. చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఉదాహరణకు ఫ్రీ బస్సు, ఆడపడుచులు ఎక్కడైనా పోవాలంటే చాలా రూపాయలు ఖర్చు పెట్టుకుని పోతుండ్రి. ఇప్పుడు ఫ్రీ బస్సు అయింది, వాళ్ళకి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు వాళ్ళ గిట్ట, ఆడపడుచులు గిట్ట మా ఊళ్ళో. ఇంకోటి రైతు భరోసా వేసిండు. ఇప్పుడు రైతు భరోసా గిట్ట చాలామంది పడుతున్నాయి. ఇప్పుడు చెప్పిన డేట్ ప్రకారం కరెక్ట్ రైతు భరోసా పడుతుంది. ఇంకోటి మాలాంటి రైతు వాళ్ళకు ఇప్పుడు సన్న బియ్యం సన్న వడ్లు పండిస్తే వాళ్ళ గిట్టుబాటు ధర, మళ్ళీ 500 బోనస్ ఇస్తుండు. ఇక్కడ ఉచిత కరెంట్ 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే వాళ్ళకి ఉచిత కరెంట్ వస్తుంది. లేకుంటే అప్పుడు మా ఊళ్ళో చాలామంది కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ వైర్లు కట్ చేస్తుండ్రి, మొత్తం మీటర్లు కూర్చుకొని పోతుండ్రి, ఫైన్ వేస్తుండ్రి. చాలా ఇబ్బంది పడుతుండ్రి మా ఊరు జనాలు. ఇప్పుడు అందరూ ఉచితంగా కరెంట్ వాడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు ఊళ్ళో. ఇంకోటి 500లకే మనకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందని అందరికీ వస్తుంది. కొంతమందికి రాకుంటే ఇంకా మేము గిట్ట వాళ్ళకి అవగాహన కల్పించి సబ్సిడీ ఎట్లా చేయాలన్నట్టు మేము గిట్ట వాళ్ళకి సహకరించి మేము చేపిస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాల్లో వాళ్ళకు చాలా మట్టుకు వాళ్ళకు తెలియకుంటే వాళ్ళకు అవగాహన కల్పించి, ఇది చాలా ముఖ్యమైన విషయము. కేసీఆర్ పీరియడ్లో 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు గిట్ట ఇక్కడ ఊళ్ళో రాలేదన్న. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఒక్కరికి గిట్ట ఇచ్చే పాపం లేదన్న. ఇప్పుడు మా రేవంత్ అన్న పీరియడ్లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఈ ఊళ్ళో గిట్ట 48 ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు కనీసం లేదంటే వాళ్ళు గుడిసెలలో ఉండి వాళ్ళకు కట్టుకోలేని పరిస్థితిలో ఉండే ఇప్పటిదాకా. వాళ్ళు కళల గిట్ట కనలేరు, మేము ఇల్లు కట్టుకుంటాము, మేము ఇట్లా ఇది చేస్తున్నామని. కానీ ఇప్పుడు రేవంత్ అన్న సాయం వల్ల వాళ్ళు చాలా మటుకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు, మంచిగా స్లాబ్ ఇల్లు కట్టుకుంటున్నారు, డబుల్ బెడ్రూమ్లు, వాళ్ళ కిచెన్ హాల్ అంతా చాలా సూపర్గా ఇల్లు గిట్ట కట్టుకుంటున్నా. ఇంకా గిట్ట ఊళ్ళో చాలా మందికి ఉన్నారు, మేము వాళ్ళకి గుర్తించి వాళ్ళ గిట్ట మేము మాట్లాడుతాయి చెప్పన్నా. ఇంకా 4 నెలల టైం ఉంది మనకు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, 4 సంవత్సరం ఉంది. మనకి ఆ సమయంలో ఇంకేం పనులు చేయాలనుకుంటున్నాం మన గ్రామంలో? ఇంకా మా గ్రామంలో చాలా పనులు ఉన్నాయన్న. అంటే ఇప్పుడు మాకు టెంపుల్ డెవలప్మెంట్, ఇక్కడ దామగుండం పుణ్యక్షేత్రం ఉందన్న. అది 100 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఆ పుణ్యక్షేత్రానికి కూడా మేము డెవలప్ చేయాలనుకుంటున్నామన్నా. దానికి మా ఎమ్మెల్యే డాక్టర్ టీ పుణ్యక్షేత్రం కదన్న. దానికి మా ఎమ్మెల్యే సార్ తో మాట్లాడి మేము వాళ్ళతో ప్రత్యేక నిధులు తీసుకొని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాకు అండగా ఉన్న రఘునాథ్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది మాకు సపోర్ట్గా ఉన్నారు లీడర్లు గిట్ట. వాళ్ళ అండ తీసుకొని నేను ప్రత్యేక నిధులతోటి దామగుండం పుణ్యక్షేత్రానికి గిట్ట మేము డెవలప్మెంట్ చేసుకొని చాలా సందర్శకుల భక్తులు కూడా ఇక్కడ వస్తారు. ఇంకోటి విజిటింగ్ ప్లేస్ లాగా మేము చేసుకుంటాము, దానికి డెవలప్మెంట్ చేసుకుంటాము. ఇంకోటి మా గ్రామంలో సోలార్ లైట్ గిట్ట నేను వేయాలనుకుంటున్నానన్న. ప్రతి వాడకంలో సోలార్ లైట్లు వేయాలని నాకు ఒక ఆలోచన ఉంది. అది గిట్ట నేను కంపల్సరీ చేపిస్తాను. ఇక్కడ 4 సంవత్సరాలు ఉంది కదా మాకు, అది గిట్ట చేపిస్తా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకోనికే క్రీడా ప్రాంగణం లేదన్న. చాలామంది పిల్లలు కొంచెం అక్కడ ఇక్కడ పొలాలలో పోయి ఆడుకుంటున్నారు. అది గిట్ట క్రీడా ప్రాంగణం గిట్ట నేను కంపల్సరీ అది గిట్ట చేపిస్తాను. నేను మా ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గర ప్రత్యేక నిధులు తీసుకొని ఇంకా అది గిట్ట కంప్లీట్ చేస్తాను.
ఇంకోటి చాలా మంది ఇప్పుడు చాలా సీసీ రోడ్లు ఉన్నాయి ఊర్లో, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నాకు కంపల్సరీ నేను అవన్నీ నేను నా ఏం మొత్తం అయిపోయిన దాకా నేను చేసి ఈ ఊరికి ఈ జిల్లాకి మొత్తం ఈ మండలం మొత్తంలో మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దే వరకు నేను కంపల్సరీ కృషి చేస్తాను. దానికి మా ప్రజలు గిట్ట చాలా సహకరిస్తారు. నాకు సెల్వి పోయేస్తే సరే నా మంచిది పోయినా సరే మంచి జాగ్రత్త शौक से भरपूर नन्हे रोजेदार, ये रोशनी दमक सबके मकाम की है। माहे फैज़ान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। ఎందుకున్న గేమ్లు అంటే నువ్వు గెలిచి నీ గెలుపోవటం తెలిసేది మీ లైఫ్ ఇక్కడే. నువ్వు గెలిచినా రేపు ఎట్లా నెక్స్ట్ ఎట్లా హై స్థాయికి ఎట్లా గెలవాలని పోతావు, ఓడిపోతే నెక్స్ట్ వాళ్ళ మీద ఎట్లా గెలవాలని పోవాలి. నీ లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అంతా మీ స్పిరిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ స్పిరిట్ మీ గేమ్ నుంచి వస్తుంది. మీరందరూ